హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. డాట్స్ని అలాగే షేప్ బెల్ట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ వచ్చి నేను 11 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3.5 ఇంచ్ అయితే ఓపెన్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. నడుం భాగం అయితే 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకోవాలి. లోతు తీసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అయితే మనం ఎక్కువైనా పెట్టుకోవచ్చు, మనకు ప్రాబ్లం అయితే ఉండదు. మన బ్లౌజ్ని బట్టి లూజ్ పెట్టుకోండి. ఇప్పుడు మన క్లాత్ తక్కువనట్టయితే 2 కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ వేరే కలర్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ వేసుకోవడానికి. ఇప్పుడు లోతు తీసుకుంటూ మనం ఓపెన్ సైడ్కి ఈ విధంగా కలపాలి మార్కింగ్ని. మీకు ఇవే కాకుండా అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. స్ట్రైట్ పీసెస్ 2 తీసుకోండి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్కి మార్కింగ్ చేసుకోండి. డాట్స్ని కరెక్ట్గా చూసుకోండి. రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ పొడవు ఉంటే సరిపోతుంది మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని. అలాగే ఓపెన్ సైడ్ కూడా ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఒక 3 ఇంచెస్ గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోండి. డాట్ వెడల్పు అనేది ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా రెండో వైపు కూడా మార్కింగ్ని ఈ విధంగా చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఓల్డ్ శారీతో లాంగ్ డ్రెస్ అయితే కట్ చేసిందండి, ఒకసారి చూడండి, కిడ్స్ వేర్ కానీ. ఇప్పుడు షేప్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిడిల్ పట్టుకొని 3rd డాట్ వేసుకోవాలి. బాగా సన్నగా ఉండాలి, షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మధ్యలో 1 ఇంచ్ వరకే గ్యాప్ వదులుకోండి. నార్మల్గా అయితే 1.5 ఇంచ్ గ్యాప్ వదులుతాం బ్లౌజ్కి వచ్చి. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ని వేరే కలర్ అయినా పర్వాలేదు కట్ చేసుకోవడానికి. డబల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డౌట్స్ ఉన్నట్లయితే ప్రతిదీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ వస్తుందని కామెంట్స్ ఇస్తున్నారు. అలా రాకుండా ఉండాలంటే మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కూడా కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైన వేసుకొని 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ బెల్ట్ని. మనకి స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ వీడియోస్ కానీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేస్తున్నాను ఇన్విజిబుల్. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనం షేప్ దగ్గర లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ అయిపోతుంటుంది. అదొకటి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోండి. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి. మనకు చూసారు కదండి, పైన ఎంత అయితే నీట్గా ఉందో లోపల కూడా సేమ్ నీట్గా వచ్చింది. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి ఓపెన్ సైడ్. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకునే ముందు మీరు ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకు పొడవు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందో చెక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అన్నట్లే మిడిల్ పాయింట్లో మనం డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. మెడ భాగం దగ్గర కట్ చేయకూడదు, ఎందుకంటే మెడ పెద్దది అయిపోతుంది. మీకు ఒకవేళ పొడవు అవుతుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. పైన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టీకి. ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. కింద వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. మెడ భాగానికి మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీరు ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు, అది కూడా తాళ్ళపట్టి వైపు. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోండి. చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి, నెక్ చుట్టూరు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా. ఫ్రంట్ పార్ట్ వరకు కూడా ఈ విధంగా లాంగ్ స్టిచ్ వేసుకొని మనం చేతికుట్లు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.